హలో అండి, నేను మీ అనామిక. ఈరోజు నేను మీకోసం చికెన్ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. దానికోసం నేను ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. జీలకర్ర కొంచెం వేగాక ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేస్తున్నాను. ఆవాలు అనేది మీ చాయిస్ అండి. కొంతమంది చికెన్లో ఆవాలు వేయరు, కొన్ని గరం మసాలా స్పైసెస్ వేస్తారు, అది మీ ఆప్షనల్. బట్ నేను అవన్నీ ఏం వేయకుండా సింపుల్గా నార్మల్ ప్రాసెస్లో చేస్తున్నాను. సో తర్వాత వచ్చేసి ఆనియన్స్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోనండి. ఒక బిగ్ సైజ్ 1 ఆనియన్ యాడ్ చేశాను నేను. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 to 3 చిల్లీస్ అండ్ కొంచెం కరివేపాకు కట్ చేసుకుని యాడ్ చేశాను. సో మనం వేసుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చి 2 బాగా వేగనివ్వండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్ వేగనిద్దాం. సో ఆనియన్స్ త్వరగా వేగాలి అని అంటే మనం కొంచెం ఉప్పు పసుపు వేస్తే ఇంకా త్వరగా వేగుతాయండి. సో దానికోసం నేను 1 టీ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. దీనికి నేను గల్లుప్పుని యూజ్ చేస్తున్నాను అండి, ఎందుకంటే వాటర్ వస్తుంది కాబట్టి అది మనకి ఆ ఉప్పు అనేది కరిగిపోతుంది. సో నో ప్రాబ్లం. సో ఒకసారి బాగా కలుపుకుందాము. సో ఆనియన్స్ వేగిన తర్వాత చూద్దాము. చూడండి, ఆనియన్స్ బాగా వేగాయి కదండి బ్రౌన్గా. సో దానిలో వచ్చి నేను నీట్గా వాష్ చేసుకున్న 1/2 kg చికెన్ విత్ స్కిన్ యాడ్ చేస్తున్నాను. చూడండి, చికెన్ని యాడ్ చేశాక ఒకసారి బాగా కలుపుకుందాము. సో చికెన్ ఎప్పుడైనా సరే బాగా ఆయిల్లో మగ్గాలండి. మీరు ఎప్పుడైనా ఈ సామెత వినే ఉంటారు, ఏంటి అంటే చికెన్ అనేది ఉడకక చెడుతుంది, చేపలు అనేది ఉడికి చెడుతుంది అంటారు. సో చేపలు అనేది ఎక్కువగా ఉడకకూడదు, సో చికెన్ అనేది ఎక్కువగా ఉడకాలి అని దాని మీనింగ్ అనమాట. చేపలు ఎక్కువగా ఉడికితే పీసులుగా అయిపోతుంది కాబట్టి. సో నేను చికెన్ని బాగా కలుపుకునేసి మూత పెట్టుకున్నానండి. సో మళ్ళీ ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారా అండి, చికెన్లో ఉండే వాటర్ అంతా వచ్చేసి చికెన్ బాగా ఉడికిపోయి ఆ వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోవాలండి, చికెన్లో నుంచి వచ్చిన వాటర్. ఫైనల్గా మనం యాడ్ చేసిన ఆయిల్ మాత్రమే మిగలాలి. సో అలాగే ఉంది చూడండి. సో ఇప్పుడు మనము దానిలోకి ధనియాల పొడి 1 స్పూన్ యాడ్ చేశాను. అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేద్దామండి. 1 స్పూన్ కారం వేసాను. మీరు మీ స్పైసీ నచ్చేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నేను 1 స్పూన్ వేసి ఇంకా కొంచెం కూడా వేసాను. కారం అనేది మీరు మీకు తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. మేము నార్మల్గా ఎక్కువగా తినము, తక్కువగా తినము, నార్మల్గా తింటాం కాబట్టి 1 స్పూన్ వేసి కొంచెం ఒక పావు స్పూన్, ఒక 1/2 టీ స్పూన్ అనుకోండి, అంత వేసాను. సో మాకు ఆ కారం సరిపోతుంది. అండ్ దెన్ నేను గరం మసాలా కూడా యాడ్ చేస్తాను కాబట్టి కారం కొంచెం తక్కువగానే యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర గరం మసాలా అవైలబుల్లో లేదంటే కారమే ఇంకా కొంచెం ఒక 1/2 స్పూన్ కూడా వేసుకోండి, సరిపోతుంది. సో తర్వాత ధనియాల పొడి కారం పచ్చివాసన పోయే వరకు ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్లో వేగనిద్దాము. తర్వాత నేను వచ్చి ఒక 3/4 లీటర్ వాటర్ని యాడ్ చేశానండి, ఎందుకంటే చికెన్ వాటర్లో ఉడికి ఇప్పుడు మనం యాడ్ చేసిన కారము ధనియాల పొడి ఫ్లేవర్ కూడా చికెన్కి పడితేనే అప్పుడు టేస్ట్గా ఉంటుందండి ముక్క అనేది. మనం ఆల్రెడీ సాల్ట్ ముందుగా యాడ్ చేస్తాం కాబట్టి ఆబ్వియస్లీ ఉప్పు అనేది పట్టే ఉంటుంది. సో ఒకవేళ చికెన్కి ఉప్పు ఎక్కువగా పట్టేస్తే ఆ స్టేజ్లో ఇప్పుడు మనం వాటర్లో ఉడకపెడితే అడ్జస్ట్ అయిపోతుందండి.
సో నేను మీకు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసింది క్లిప్ మిస్ అయిందండి. సో అందువల్ల నేను చూపిస్తున్నాను. నేను వచ్చేసి బయట కొనుక్కున్న అల్లం వెల్లుల్లి యాడ్ చేశాను. ఎందుకంటే వెల్లుల్లి కాస్ట్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నేను వెల్లుల్లిని కొనలేదు. సో అందువల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. సో మీరు ఇంట్లో చేసింది ఉంటే అదే ప్రిఫర్ చేయండి. సో ఫైనల్గా నేను వచ్చేసి గరం మసాలాని యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి అనేది మనము ఆనియన్స్ వేగినాక చికెన్ వేగిన తర్వాత యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఈ తర్వాత వచ్చేసి చికెన్ మసాలా అండి. చికెన్ మసాలా వేస్తే మనకి చికెన్లో వాటర్ యాడ్ చేసాం కదా, ఆ వాటర్లో ఫ్లేవర్ బాగుంటుంది. సో మనము జ్యూసీగా కలుపుకునేటప్పుడు మనకి గ్రేవీ కావాలి కదండి. సో దానికోసం మనం యాడ్ చేసే ఈ చికెన్ మసాలా, గరం మసాలా, అలాగే ధనియాల పొడి, కారం ఇవన్నీ కొంచెం థిక్నెస్ని ఇచ్చి మనం కలుపుకునేటప్పుడు చాలా ఫ్లేవర్గా ఉంటాయి. సో తర్వాత ఫైనల్గా వచ్చేసి కొరియాండర్ యాడ్ చేస్తున్నాను. దానికోసం నేను ఫ్రెష్ కొరియాండర్ని తీసుకున్నానండి. కొరియాండర్ని చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేస్తున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీ చికెన్ కర్రీ రెడీ. కొరియాండర్ వేసినాక ఒక 1 minute అలాగే ఉంచండి బాగా కలిపి. సో చూసారు కదా, చికెన్ కర్రీ ఎంతో సింపుల్ అండ్ ఈజీగా రెడీ అయిపోయింది. దీనికోసం మనం ఎక్కువ గ్రేవీలు, మసాలాలు అలా ఇలా గ్రైండ్ చేసి వేయడం అలాంటిది ఏమీ లేదండి. ఇది మన బ్యాచిలర్స్ కానీ మనం ఇంట్లో త్వరగా టైం లేదు అన్నప్పుడు ఇలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. సో అంతేనండి, వెరీ టేస్టీ అండ్ ఎమ్మీ చికెన్ కర్రీ చాలా త్వరగా రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, చికెన్ కూడా ఎంత బాగా ఉడికిపోయి కలర్గా ఉందో. సో అంతేనండి, ఎంతో టేస్టీ చికెన్ కర్రీ రెడీ. సో మీకు నా రెసిపీస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. Thank you for your encouragement. Thank you. Bye bye.